హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ పిక్చర్లో ఇలా ఉన్న డేటాని ఇలా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అండ్ ఇలా ఉన్న డేటాని ఇలా ఎలా కంబైన్ చేయొచ్చు చూద్దామండి. సో ఇక్కడ ఏముందండి, ఒక కామా డెలిమిటర్తో ఉన్న సెల్లోని వాల్యూస్ని రోస్లోకి స్ప్లిట్ చేసాం అనమాట. లైక్ ఇక్కడ XYZ పేరు ఉంది, అతని టికెట్స్ 1, 2, 3 ఉన్నాయి అనుకోండి. సో ఈ విధంగా మన స్ప్లిట్ ఎలా అయింది, XYZ 1, XYZ 2, XYZ 3. అదేవిధంగా BZC యొక్క 7, 8ని BZC 7, BZC 8 లాగా స్ప్లిట్ అయింది అనమాట. సో ఇలా స్ప్లిట్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. దానిపైన ఈ డేటా పైన ఈజీగా అనలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. అదేవిధంగా ఇలా ఉన్న డేటాని ఇలా ఎలా కంబైన్ చేయాలో కూడా చూద్దామండి. ఓకేనా, సో దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మరి XYZ ఇస్తే బాగుంటుంది కదా, సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనము దాన్ని అయితే స్ప్లిట్ చేద్దామండి. ఓకేనా, సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి కస్టమర్ వైజ్గా వాళ్ళు కొన్న ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ఇలా వచ్చాయన్నమాట. సో మనం అనలైజ్ చేయడానికి ఈజీగా డేటా అనేది కరెక్ట్గా లేదు కదా, సో మనం డేటాని మన ఫార్మాట్లోకి తెచ్చుకుందాం. ఓకేనా, ఇంతకుముందు చెప్పిన విధంగా. సో అలా చేయాలంటే ఫస్ట్ మనము దీన్ని పవర్ క్వెరీ యూజ్ చేసి నేను ఈ డేటా అయితే ఆ ఫార్మాట్లోకి తీయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎక్సెల్లో కూడా చేయొచ్చు టెక్స్ట్ స్ప్లిట్. ఈ ప్రీవియస్ వీడియోస్ మనము టెక్స్ట్ స్ప్లిట్ చేసి అన్ప్రైవేట్ డేటా చేసాం కదా, సో మరి ఆ వీడియోస్ అయితే చూడండి. బట్ ఆ ఎక్సెల్ ద్వారా కూడా చేయొచ్చు టెక్స్ట్ స్ప్లిట్ యూజ్ చేసి, ఫార్ములాస్ యూజ్ చేసి. కాకపోతే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఎక్కువ ఫార్ములాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఎక్సెల్ నాట్ రెస్పాండింగ్ కూడా అవుతుంది. ఓకేనా, సో అలా మనకి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనం పవర్ క్వెరీ యూజ్ చేసి ఈజీగా ఒక సింపుల్ స్టెప్స్లో దాన్ని మనం మన ఫార్మాట్కి అయితే తెచ్చుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇదంతా డేటా ఉంది కదా, ఈ డేటా సెలెక్ట్ చేసుకుంటాను. ఈ డేటాలో ఏముందండి, నేమ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్న ప్రోడక్ట్ ప్రైస్ అండ్ కామా సపరేటర్తో ఉన్నాయి అనమాట. ఈ రాజేష్ శర్మ ఉందనుకోండి, iPhone 14 Pro కోలాన్ 1,20,000 కామా సామ్సంగ్ QLED 8K ప్రైస్ వచ్చేసి 3,50,000 కామా ఇలా ఉందన్నమాట. కామా సపరేటర్తో వాళ్ళకు ఉన్న ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. సో మరి దీన్ని నేను పవర్ క్వెరీలోకి లోడ్ చేయాలి. పవర్ క్వెరీలో లోడ్ చేయాలంటే సో ఎక్సెల్లో 2016 నుంచి అయితే పవర్ క్వెరీ అవైలబుల్ ఉందండి, ఇంకా పాత వరకు ఉండవచ్చు. సో మనము పవర్ క్వెరీ యూజ్ చేసి మరి పవర్ క్వెరీలోకి లోడ్ చేయాలి. లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి, లేదా మనం డేటాలోకి డైరెక్ట్గా పవర్ క్వెరీలోకి లోడ్ చేయాలంటే ఈ ఫ్రమ్ టేబుల్ అని క్లిక్ చేసి డేటాలో ఫ్రమ్ టేబుల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పవర్ క్వెరీలోకి లోడ్ అవుతుంది. లోడ్ అయ్యే ముందు మనం టేబుల్ క్రియేట్ చేయమని అడుగుతుంది అనమాట. సో టేబుల్ క్రియేట్ చేయమంటే ఒక బాక్స్ వస్తుంది కదా, ఈ టేబుల్ అయితే Ctrl+T కొట్టినా లేదా అది క్లిక్ చేస్తే మనకి ఒక బాక్స్ వచ్చేసింది, క్రియేట్ టేబుల్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, డేటా అయితే సెలెక్ట్ అయింది. మై టేబుల్ హ్యాజ్ హెడర్స్ మన టేబుల్లోని హెడర్స్కి మనకు కాల్ కాబట్టి సో అది టిక్ అలా ఉంచేసి ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే ఇది పవర్ క్వెరీలోకి లోడ్ అయింది. ఓకేనా, ఈ డేటా అనేది పవర్ క్వెరీలోకి లోడ్ అయింది. సో అక్కడ ఎలా ఉందో ఈ డేటా పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయ్యి సో ఆ డేటా అనేది ఇక్కడ లోడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకేం కావాలి, iPhone 14 Pro 1,20,000 కామా సామ్సంగ్ QLED ఇలా ఉంది కదా. సో రాజేష్ శర్మ ఎన్ని ప్రోడక్ట్స్ కొంటే రాజేష్ శర్మ అన్ని టైమ్స్ వచ్చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని స్ప్లిట్ అవ్వాలి రోస్లోకి. కాబట్టి ఈ స్ప్లిట్ అవ్వాల్సిన కాలం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ స్ప్లిట్ కాలం ఉంది కదా, స్ప్లిట్ కాలం క్లిక్ చేశాను. దీంట్లో ఈ యారో క్లిక్ చేసి బై డెలిమిటర్ క్లిక్ చేశాను. సో బై డెలిమిటర్ క్లిక్ చేయగానే ఒక బాక్స్ వచ్చింది. సో బాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కామాతోని సపరేట్ చేయొచ్చు కదా. సో కామా సెలెక్ట్ చేసుకుందాం, లేదా కామా కాకుండా ఇంకేదన్నా డెలిమిటర్ ఉందనుకోండి. సో డెలిమిటర్ ఉన్నప్పుడు మనం కస్టమ్ క్లిక్ చేద్దాం. ఒకసారి దీంట్లో ఉన్న డెలిమిటర్స్ ఉంటే ఓకే. సో లేదా ఇంకో ఏదైనా వేరే డెలిమిటర్ ఉంటే కస్టమ్ క్లిక్ చేసేసి ఆ కస్టంలో ఏదైతే మన డెలిమిటర్ ఉందో ఆ డెలిమిటర్ అయితే ఎంట్రీ చేద్దాం. ఓకేనా, సో అది కామా కూడా సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా ఏదైనా మనకు సంబంధించిన దీనికి సంబంధించిన డెలిమిటర్ అయితే ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ కామాతోనే సపరేట్ చేయాలి కాబట్టి కామా ఇచ్చేసాను. సో కామా సపరేట్ చేశాను, బట్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేయొద్దు కదా, రోస్లోకి స్ప్లిట్ చేయాలి. కాబట్టి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంది కదా, దీంట్లో రోస్ సెలెక్ట్ చేసుకున్నాను. రోస్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అనేది రోస్లోకి స్ప్లిట్ అయ్యాయి అనమాట. ఓకేనా, ప్రతిదీ రాజేష్ శర్మకున్న ప్రోడక్ట్స్ అనేది రాజేష్ శర్మ పేరు మీద వచ్చేసి రోస్లోకి స్ప్లిట్ అయ్యాయి. ఓకేనా, ఈ విధంగా స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకేముంది, iPhone 14 Pro కోలాన్ 1,20,000 ప్రైస్ ఉంది. సో మరి ప్రైస్ కూడా మనం సపరేట్ చేద్దాం కదా. ఓకే, ప్రైస్ ఏం చేయాలి, కాలంలోకి సపరేట్ చేయాలి. ఇంతకుముందు మనం రోస్లోకి సపరేట్ చేసాం కదా కామాని, సో ఇప్పుడు ఇది కాలంలోకి సపరేట్ చేయాలి. కాబట్టి సేమ్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని కాలం సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ కాలం బై డెలిమిటర్
ఇప్పుడు ఏం చేద్దాం, కోలాన్ ఉంది కదా, కోలాన్ ఉంది, బట్ కోలాన్ ముందు స్పేస్ ఉంది, తర్వాత కూడా స్పేస్ ఉంది. బెటర్ మనము ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం, కోలాన్ ఇచ్చేద్దాం, తర్వాత కొంచెం సెమీకోలాన్ ఇచ్చేద్దాం, తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం. ఓకేనా, ఇచ్చేసి ఇక్కడ రోస్లో కాదు కదా, కాలమ్స్లోకి కాబట్టి మనం అడ్వాన్స్డ్ ఆప్షన్లో రోస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాలమ్స్ అలా ఉంది. ఓకేనా, ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రాజేష్ శర్మ iPhone 14 Pro 1,20,000కి పర్చేస్ చేశారని చెప్పేసి ఈజీగా మనకు కావాల్సిన ఫార్మేట్లోకి డేటా అయితే వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా మనం క్లోజ్ అండ్ లోడ్ క్లిక్ చేస్తే లేదా పైవట్ టేబుల్ క్లోజ్ అండ్ లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది, లేదా క్లోజ్ అండ్ లోడ్ ఇంటూ పైవట్ టేబుల్ లేదా ఏదైనా క్లిక్ చేస్తే మనకి పైవట్ టేబుల్ కూడా వేసుకోవచ్చు అనమాట మనం డేటా అనలైజ్ చేయడానికి. సో ఈ విధంగా మనం డేటాను అయితే ఫార్మేట్ చేసుకున్నాం. ఓకే, సింపుల్ స్టెప్స్తో. అదే ఎక్సెల్లో అయితే టెక్స్ట్ బిట్ అవన్నీ వాల్సి వస్తుంది కదా, సో అలా కాకుండా మన ఎక్సెల్లో ఉన్న పవర్ క్వెరీ యూజ్ చేసి ఈ విధంగా మనం ఫార్మేట్ అయితే చేసుకున్నాం. సో ఇది ఎక్కువ డేటా యూజ్ ఉన్నప్పుడు కూడా ఈజీగా మనం ఇది చేయొచ్చు. అంటే మనం ఎక్సెల్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు స్టక్ అయ్యే ఛాన్సెస్, నాట్ రెస్పాండింగ్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా డేటా ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మరి ఇలా ఉన్నదాన్ని మనం కంబైన్ చేయాలి. అంటే ఈ రాజేష్ శర్మ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, కవిత ఇక్కడ వరకు ఓకే. కానీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం సెల్స్లో డెలిమిటర్తో ఉన్న వాటిని రోస్లోకి ఇలా స్ప్లిట్ చేస్తాము అండ్ కాలమ్స్లోకి ఇలా స్ప్లిట్ చేసామో చూసాము. సో ఇప్పుడు మనము ఇలా ఉన్న డేటాని మనం కంబైన్ చేసి, ఇప్పుడు నాకు రాజేష్ శర్మ టోటల్ ఎంత సేల్ చేసాడో అవన్నీ ప్రోడక్ట్లో ఒకే సేల్లో వచ్చేస్తే బాగుంటుంది కదా, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఉంటే బాగుంటుంది కదా. సో అలా మనం చూడడానికి వ్యూయింగ్ కోసం మనము దీన్ని ఇంకొకటి చేద్దాం. ఓకేనా, సో ఇంకొక ఎక్సెల్ తీసుకుంటున్నాను, ఇక్కడ నేను పేస్ట్ చేశాను డేటా. ఓకేనా, డేటా పేస్ట్ చేశాను. సో ఇది టేబుల్లోకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక టేబుల్లోకి మీరు టేబుల్లోకి లేకుంటే టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇలా ఉన్న డేటాని టేబుల్లోకి లేకుంటే టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోండి. అంటే మనం పవర్ క్వెరీకి లోడ్ చేయాలంటే టేబుల్లో ఉండాలన్నమాట. డేటా నార్మల్గా ఇలా ఉందనుకోండి, సో ఇప్పుడు ఇది టేబుల్లో ఉంది, టేబుల్లో కాకుండా నార్మల్ రేంజ్లో ఉందనుకోండి, కన్వర్ట్ రేంజ్ ఉందనుకోండి, సో రేంజ్లో ఉందనుకోండి, టేబుల్లో లేదు. ఇది టేబుల్లో ఉండడానికి మనకి టేబుల్ ఇలా వస్తుంది, ఇక్కడ కర్సర్ పెట్టగానే టేబుల్ వస్తుంది అండ్ ఇక్కడ ఒకవేళ మనం ఈ కలర్స్ కూడా తీసేయచ్చు కదా. సో ఇలా ఉంటుంది అనుకోండి, నార్మల్ ఉంటుంది అనుకోండి, మనకి టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోండి. Ctrl+T ఇలా ఉన్న డేటాని మనం కంబైన్ చేయాలి ఇప్పుడు. సో Ctrl+T క్లిక్ చేయగానే మనకి టేబుల్ ఒక బాక్స్ వస్తుంది, ఓకే క్లిక్ చేయగానే టేబుల్లోకి కన్వర్ట్ అయింది. సో టేబుల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టగానే టేబుల్ డిజైన్ ఇక్కడ ఇంకొక ట్యాబ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, దాని టేబుల్ నేమ్ కూడా ఏం నేమ్ ఇచ్చొచ్చో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ పవర్ క్వెరీలో లోడ్ చేద్దాం. పవర్ క్వెరీలో లోడ్ చేసేసి దీన్ని పైవట్ టేబుల్ నుంచి కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, కానీ పవర్ క్వెరీలో ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే ఇంకోటి పైవట్ టేబుల్లో ఇవన్నీ కామా సెపరేట్ చేయలేము కదా, అంటే ఇంకా వేరే టెక్స్ట్ ఫంక్షన్స్ ఉపయోగించి చేయొచ్చు, బట్ పవర్ క్వెరీలో ఇంకా సింపుల్ స్టెప్స్తో చేయొచ్చు అనమాట దీన్ని. సో మరి ఈ డేటాని మనం కంబైన్ చేద్దాం. సో కంబైన్ చేయాలి అండ్ టేబుల్కి మనం కన్వర్ట్ చేసుకున్నాము, డేటాకి వెళ్ళాను. సో ఫ్రమ్ టేబుల్ అని క్లిక్ చేసి ఆ డేటా అనేది పవర్ క్వెరీలోకి లోడ్ చేశాను. ఓకేనా, సో లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ఇక చూడండి ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఇక్కడ ఉంది. సో నాకు రాజేష్ శర్మ చేసిన టోటల్ ప్రైస్ సమ్ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఉంది కదా, దాన్ని డూప్లికేట్ కాలం క్లిక్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ కాలం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక డూప్లికేట్ కాలం అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ఇంతకుముందు మనకి ఎలా ఉంది, ప్రోడక్ట్ తర్వాత దాని కోలాన్ ఇచ్చేసి దాని ప్రైస్ ఉంది కదా. సో ఏం చేద్దాం, ఈ రెండింటిని మెర్జ్ చేద్దాం. సో మెర్జ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ కాలమ్స్ అని కూడా కొట్టొచ్చు, లేదా ట్రాన్స్ఫార్మ్లో మెర్జ్ కాలమ్స్ అని ఉంటాయి కదా, దీన్ని కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మర్జ్ కాలమ్స్ క్లిక్ చేయండి, రెండు సెలెక్ట్ చేసుకొని మర్జ్ కాలమ్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సపరేటర్ దేంతో సపరేట్ చేయమంటున్నా అడుగుతుంది. ఓకేనా, సో కోలాన్ కామా మీ ఇష్టం ఉన్న దానితో, సో నేను కోలాన్తో సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను, సో కోలాన్తో మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో కోలాన్తో మర్జ్ అయిపోతాయి. సో సెలెక్ట్ చేసుకోండి, లేదా కస్టమ్ ఇచ్చేసి కస్టమ్తో కూడా మర్జ్ చేయొచ్చు. ఓకేనా, సో ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఇవి రెండు కూడా మర్జ్ అయిపోయాయి. ఓకేనా, ఓకే కోలాన్ కదా, సెమీ కోలాన్ కాకుండా కోలాన్ ఇచ్చేసాం కదా, ఓకే కోలాన్తో మర్జ్ చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రాజేష్ శర్మ మల్టిపుల్ టైమ్స్ ఉంది, వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మరి దీన్ని ఏం చేయాలి, గ్రూప్ బై చేయాలండి దీన్ని. ఓకేనా, ఈ కస్టమర్ నేమ్ క్లిక్ చేసి దీన్ని గ్రూప్ బై చేయండి. గ్రూప్ బై ఎలా చేస్తారు, రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్ బై చేయండి, లేదా ఇక్కడ మనకి హోమ్లో గ్రూప్ బై ఉంటుంది కదా, దీన్నైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్రూప్ బై వచ్చినప్పుడు మనకి ఆల్ రోస్ మనం అంటే ఒక్కొక్క రోని ఎలా గ్రూప్ చేయాలో మనకి 2 రోస్ ఉన్నాయి కదా. సో ఆల్ రోస్ డిఫాల్ట్గా గ్రూప్ అయిపోవాలంటే అలా అయిపోవచ్చు, లేదా
మనము అడ్వాన్స్ యూజ్ చేసి ఒక్కొక్క రో ఎలా గ్రూప్ వైజ్ కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను అడ్వాన్స్ క్లిక్ చేసి ఇది గ్రూప్ బై ఏమో కస్టమర్ నేమ్తో గ్రూప్ కావాలి, అండ్ న్యూ కాలం వచ్చేసి ఫస్ట్ ఏమో ప్రోడక్ట్స్. ఓకేనా, ప్రోడక్ట్స్ కదా. సో ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఏవి, సో డిఫాల్ట్ ఒక సమ్ అయితే ఇద్దాం. సమ్ అయితే ఇచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేసుకుందాం. ఓకేనా, సమ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే మెర్జ్డ్ ఉంది కదా, ఈ కాలం నేమ్ మెర్జ్డ్ ఉంది అనమాట. ఓకేనా, మెర్జ్డ్ ఉంది కాబట్టి మెర్జ్డ్ కాలం అనేది సమ్ అనేది ఇచ్చేద్దాం. తర్వాత మనము సమ్ కాకుండా కంబైన్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో కాలం ఇద్దాం. ఇంకో కాలం ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ 2 అనే కాపీ ఉంది కదా, దీన్ని సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఏమవుతుందంటే రాజేష్ శర్మ టోటల్ సమ్ వాల్యూ ఎంతో తెలిసింది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, టోటల్ సేల్ వాల్యూ, టోటల్ పర్చేజ్ వాల్యూ, పర్చేజ్ వాల్యూ. సో అప్పుడు దాన్ని ఏం చేద్దాం, సమ్ చేద్దాం. సమ్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే కాలం ఉందో ప్రైస్ టు కాపీ. ఓకే, ప్రోడక్ట్ ప్రైస్ టు కాపీ. సో కాలమ్స్ కాలం సెలెక్ట్ చేసుకుంటాను. సో ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మన గ్రూప్ అయిపోయింది. రాజేష్ శర్మ టోటల్ 5,80,000 ఉంది. సో మరి ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటంటే అవన్నీ సమ్ చేసాం కాబట్టి, మరి సమ్ చేస్తే మరి అవి సమ్ కాదు కదా. కాబట్టి అక్కడ అది ఎక్కడైతే ఉందో ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఈ క్వరీ వచ్చింది కదా, ఆ క్వరీలో చూడండి ఈచ్ లిస్ట్ మెర్జ్డ్ ఏమైంది, లిస్ట్ ఆఫ్ సమ్ అయింది కదా. దీని లిస్ట్ సమ్ తీసేసి జస్ట్ టెక్స్ట్ కంబైన్ అని కొట్టండి. టెక్స్ట్ అని రాయగానే ఇక్కడ కంబైన్ అని వచ్చేస్తుంది. టెక్స్ట్ కంబైన్ క్లిక్ చేయండి. కంబైన్ క్లిక్ చేసి మెర్జ్డ్ ఉంది కదా, మరి దాన్ని టెక్స్ట్ కంబైన్ మధ్యలో కామా కానీ రావాలి కదా. మెర్జ్డ్ కాలం తర్వాత కామా ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్లో మనకి ఏమైతే డెలిమిటర్ కావాలో అది కామా కానీ కోలన్ కానీ ఏదైనా ఇవ్వండి. ఓకేనా, కామా ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు డేటా అంతా మనకు కావాల్సిన విధంగా. సో రాజేష్ శర్మ ఏమేమి ప్రోడక్ట్ కొన్నాడు, ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, టోటల్ పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత అని వచ్చేసి చూడండి. 1,20,000, 35,000, 3,50,000. సో ఈ విధంగా 5,80,000 ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనము క్లోజ్ అండ్ అవుట్ క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఫార్మేట్లో మనకి డేటా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. రైట్, ఈ విధంగా మనకు కావాల్సిన ఫార్మేట్లో కస్టమర్ వైజ్గా ఏ ప్రోడక్ట్ ఎంతెంత ప్రైస్ కొన్నాడు అండ్ టోటల్ ప్రైస్ ఎంత కూడా మనం ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మన డేటా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం ఎంకరేజ్ చేస్తానని ఆశిస్తున్నాను.